చేతులారా మ్యాచ్ని చేజార్చుకున్న ముంబై ఎంఐపై గెలుపుతో పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిన ఆర్సీబీ లాస్ట్ ఓవర్ హైడ్రామాతో కొంప ముంచిన ఎంఐ ప్లేయర్ రాజ్బావా. ఇంతకీ సినారియో ఏంటి? Have a look. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఛాంపియన్ అయినటువంటి ముంబై ఇండియన్స్ జట్టును ఐపీఎల్ 2026 నుంచి ఇంటికి పంపించేసింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. చివరి బాల్కి ఆర్సీబీకి విజయానికి 2 పరుగులు అవసరం కాగా బౌలర్ మిస్ఫీల్డ్ చేయడంతో ముంబై పరాజయం పాలైంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఎలిమినేటర్ అయిపోయింది. ఇకపోతే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ 166 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్కు కష్టమైనటువంటి పిచ్పై తిలక్ వర్మ దాదాపు 42 బంతుల్లో 57 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీశాడు. జోస్ హేజిల్వుడ్, రసిక్ సలాందార్, రొమారియో షెఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్ స్టార్ట్ చేసినటువంటి ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ వరుసగా 2వ మ్యాచ్లో కూడా డకౌట్ అయిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో దీపక్ చహర్ బౌలింగ్లో గోల్డెన్ డక్ అయ్యాడు. అప్పటి నుంచి ఆర్సీబీ కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. పడిక్కల్, పడిదార్ కూడా ఫస్ట్ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయారు. దీంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఆలోపు పీకల్లో కష్టాలు కూడా పడింది. అయితే ఈ స్టేజ్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి కృణాల్ పాండ్యా తనలోని ఆల్రౌండర్ను బయటికి తీశాడు. టైంకి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మధ్యలో క్రాంప్స్ రావడంతో కృణాల్ నొప్పితో అల్లాడిపోయాడు. 6 కొట్టడం, క్రాంప్తో కింద పడిపోవడం. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇదే జరిగింది. నొప్పితో ఇబ్బంది పడ్డటువంటి కృణాల్ మాత్రం టీం కోసం పోరాడుతూనే ఉన్నాడు. అయితే చివరిలో అతడు అవుట్ కావడంతో మ్యాచ్ ముంబై వైపు వెళ్ళిపోయిందని కూడా అందరికీ కూడా అనిపించింది. బట్ చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 15 రన్స్ అవసరం. అయితే ఈ టైంలోనే డేంజరస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ పెవిలియన్కి చేరిపోయాడు. దీంతో ముంబై ఫ్యాన్స్ గెలిచేసినట్లే సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆర్సీబీ విజయానికి చివరి 3 బంతుల్లో 10 రన్స్ అవసరం. అయితే ఇక బౌలింగ్లో 4 వికెట్లు తీసినటువంటి భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్లో తాను ఎదుర్కొన్నటువంటి ఫస్ట్ బాల్నే సిక్సర్గా మలిచేశాడు. దీంతో ఆర్సీబీ అనూహ్యంగా మ్యాచ్లోకి మళ్ళీ వచ్చేసింది. చివరి బాల్కి 2 రన్స్ అవసరం కాగా బౌలర్ మిస్ఫీల్డ్ చేయడం, ఫీల్డర్ త్రో సరిగ్గా వేయకపోవడంతో ఆర్సీబీ విజయం సాధించేసింది. దీంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది బెంగళూరు. ముంబై కంటే ముందే లక్నో టోర్నీ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మ్యాచ్ మాత్రం నిన్న జరిగినటువంటిది ఈ ఐపీఎల్కే హైలైట్గా నిలిచింది. ఈజీ టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి ఆర్సీబీ టాప్ ఆర్డర్కి ముంబై బౌలర్లు షాక్ ఇస్తే ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్నటువంటి టైంలో కృణాల్ పాండ్యా అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో అంతా అయిపోయింది అనుకున్నటువంటి టైంలో రాజ్బావా చేసినట్టు ఒక చిన్న మిస్టేక్తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. రాయ్పూర్ వేదికగా జరిగినటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో లాస్ట్ బాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి గెలిపొచ్చేసింది. అయితే ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ కూడా డెఫినెట్గా మ్యాచ్ చేతికి వచ్చేసింది. 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా 3వ బాల్కి రొమారియో షెఫర్డ్ అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ గెలిచిందని కూడా అనుకున్నారు ఆ టైంకి. అప్పటికే కృణాల్ పాండ్యా కూడా అవుట్ అవ్వడం, హిట్టర్ షెఫర్డ్ కూడా చివరి ఓవర్లో వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ ముంబైదే అనుకున్నారు చాలామంది ఫ్యాన్స్. కానీ 4వ బాల్కి భువనేశ్వర్ 6 అండ్ దాని తర్వాత అక్కడి నుంచి కథ మారిపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చివరి 2 బాల్స్లో 3 రన్స్ కావాల్సి ఉండగా భువనేశ్వర్ కుమార్ 5వ బాల్కి సింగిల్ తీశాడు. అండ్ ఆఖరి బాల్కి 2 పరుగులు కావాలి. అందరూ టై అవుతుంది అనుకున్నారు. బట్ ఇద్దరు కూడా ఉన్నది బౌలర్లే కాబట్టి రసిక్ సలాందార్ స్ట్రైట్ షాట్ ఆడడంతో అది నేరుగా ఫీల్డర్ ఎవరైతే ఉన్నారో అక్కడ రాజ్బావా చేతిలోకి వచ్చేసి మిస్ అయిపోయింది. అయితే అక్కడ రాజ్బావా వెంటనే వికెట్ల దగ్గరకు వెళ్ళకపోవడమే ముంబై ఓటమికి మెయిన్ రీజన్ అయింది నిన్నటువంటి మ్యాచ్లో. అయితే రాజ్బావా బంతి మిస్ అవ్వగానే నేరుగా నాన్ స్ట్రైక్ ఎండ్కి వెళ్తుంటే ఫీల్డర్ బాల్ని బౌలర్కి అందించేవాడు. కానీ రాజ్బావా పిచ్ మధ్యలోనే నిలబడడంతో బంతిని కీపర్కి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో రసిక్ సలాందార్ డైవ్ చేయడంతో రన్అట్గా నిలిచి తప్పించుకున్నాడు. దాంతో ఆఖరి బాల్కి ఆర్సీబీ గెలిచేసింది. అంతేకాకుండా ఆర్సీబీ విజయానికి 15 పరుగులు కావాల్సినటువంటి టైంలో రాజ్బావా వైడ్ల రూపంలో 4 రన్స్ అండ్ అదేవిధంగా ఒక నో బాల్, అంటే అక్కడనే అది 5 అయిపోయినాయి. సో అక్కడనే ఆ 5 రన్స్ అయిపోవడం వల్ల కూడా ముంబైకి ఒక పెద్ద ఓటమికి డెఫినెట్గా అదొక మెయిన్ రీజన్. ఇక ఫస్ట్ బాల్ నుంచి చివరి బాల్ వరకు కూడా ఆడియన్స్కి ఫుల్ హై ఇచ్చింది ఈ మ్యాచ్ అయితే. బట్ లాస్ట్ బాల్ వరకు కూడా సాగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతులారా మ్యాచ్ని చేజార్చుకోగా ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీని అయితే సాధించేసింది. అయితే ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యా ఇన్నింగ్స్ మాత్రం చాలా ప్రత్యేకంగానే నిలిచింది. ఓడిపోయే మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మాత్రం కృణాల్కే దక్కుతుంది. కేవలం బౌలింగ్తోనే కాదు, టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్తోనూ రాణిస్తాడని కృణాల్ పాండ్యా మరోసారి ప్రూవ్ చేశాడు. కాలినరం పట్టుకొని విలవిలలాడుతున్న
టీం సక్సెస్ కోసం అంటే టీం గెలుపు కోసం ఆఖరి వరకు క్రీజ్లో నిల్చొని గేమ్ చేంజర్గా మారాడు కృణాల్. సో ముంబై ఇండియన్స్ అందించినటువంటి 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్టింగ్లోనే వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దాంతో 5.1 ఓవర్లోనే కేవలం 39 పరుగులకే 3 వికెట్లు గాన్. దీంతో కంప్లీట్గా ఉన్నంత మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పెట్టేస్తున్న టైంలో కృణాల్ పాండ్యాని మిడిల్ ఆర్డర్లో డెఫినెట్గా దింపేసింది. కృణాల్ పాండ్యా జట్టు బాధ్యతలను తన భుజాలపైకి నిజంగానే వేసుకున్నాడనే చెప్పొచ్చు. జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్లకు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి లాస్ట్లో అవుట్ అయ్యారు. అండ్ సిక్సర్ల మొత్తం మోగించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు కృణాల్. 39 పరుగుల వద్ద బ్యాటింగ్ వచ్చినటువంటి కృణాల్ పాండ్యా 110 పరుగుల వరకు కూడా క్రీజ్లోనే ఉంటూ వికెట్ కాపాడుకుంటూ వచ్చాడనమాట. అంటే 46 బాల్స్ అన్నటువంటి పాండ్యా 4 ఫోర్లు 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి టీం విజయానికి 18 పరుగుల దూరంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వికెట్ కోల్పోయాడు. కృణాల్ పాండ్యా ఇన్నింగ్స్ ముంబై ఓటమికి మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఆర్సీబీ ప్లేయర్ ఫిల్ సాల్ట్ కూడా కృణాల్ పాండ్యా జట్టు క్లచ్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు అయితే తెలియజేశాడు. బట్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కృణాల్ పక్కన పెడితే రాజ్బాబా ఏదైతే వేసాడో 15 రన్స్ అవసరం ఉన్నప్పుడు చాలా చాలా టఫ్. అక్కడ ఇద్దరు కూడా పెద్దగా ఫామ్లో లేనటువంటి బ్యాటర్స్, కానీ అక్కడ వైడ్ల రూపంలోనే 4 రన్స్ నో బాల్ ఒకటి 5. సో ఓవర్ మొత్తం పెరిగిపోయింది. అంటే 5 రన్స్ ఒక్క బాల్ పడకుండానే ఈజీగా ఆర్సీబీకి ఇచ్చేశారు. అందుకు మెయిన్ రీజన్గా అక్కడ ఆర్సీబీ గెలిచిందని అయితే చెప్పొచ్చు. లేదంటే ఆబ్వియస్గా ముంబై గెలవాల్సినటువంటి మ్యాచ్ని చేతులారా చేజార్చుకొని రాజ్బాబా ఆర్సీబీకి అయితే ఇచ్చేసి, సో ఇక్కడ పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది ఆర్సీబీకి. సో అందుకని అది పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఆ 4 వైడ్లు అండ్ ఆ నో బాల్ 5 వచ్చేసరికి చేయడం చాలా ఈజీ అయింది. లాస్ట్ బాల్ కూడా 2 రన్స్ అంటే టై అవుతుంది అనుకున్నారు, కానీ అది టై అవ్వలేదు. అక్కడ కూడా ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోవడం, దాని తర్వాత కీపర్కి ఇవ్వడం, ఇవన్నీ రకరకాలైనటువంటి రీజన్స్ తోటి ముంబై ఫైనల్గా 2026 ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేటువంటి టీమ్స్ ఏవి, ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి టీమ్స్ ఏవి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి.